అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం. మన రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉండే కే గంగవరం మండలం, కాజూరు మండలం, అలాగే రామచంద్రాపురం రూరల్ మండలం, రామచంద్రాపురం పట్టణ పరిధిలో ఉండేటువంటి నా దళిత సోదరులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేసినటువంటి ఒక విషయం ఉంది. నేను ఎప్పటి నుండో మీ అందరితో ఒక విషయం మాట్లాడినటువంటి ఉద్దేశంతో ఈరోజు అవకాశం కుదిరింది, నేను మాట్లాడుతున్నాను. దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా వినాలి. ఎందుకనంటే ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటి వరకు కూడా దళిత గ్రామాలు అప్పుడు ఎలా ఉన్నాయి, చాలా గ్రామాలు ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నాయి. గతంలో పాలించినటువంటి కొంతమంది నాయకులు నేను అభివృద్ధి చేయట్లేదు, వాళ్ళు చేయవలసిన దానికంటే పూర్తి స్థాయిలో మనకి న్యాయం చేయలేదనే మాత్రమే నేను చెబుతూ ఉన్నాను మీకు. అలాగే ఇప్పటి వరకు కూడా దళిత సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకు రాజకీయం మాత్రమే చేశారు తప్ప పూర్తి స్థాయిలో మనకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలను మనకి అందివ్వలేదు. మన సామాజిక వర్గంలో ఉండేటువంటి చాలామంది నాయకులకు పదవులు ఇచ్చారు, కానీ ఆ పవర్ అయితే మాత్రం వాళ్ళ చేతిలోనే పెట్టుకున్నారు తప్ప మన నాయకులకు పూర్తిగా పవర్ ఏమనేది ఇవ్వలేదనేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది నాయకులు మేము మాట్లాడిన దానికి ఏవేవో మాట్లాడారు, వాటికి నేను వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో కాటే సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి ఏమిటి, నేను ఏ నేపథ్యంతో నేను ప్రజల్లోనికి వచ్చాను, ఈరోజు కూడా అనునిత్యం ప్రజలతోనే ఉండి ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి నాయకుడిని. నేను ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఏ నాయకుడో పదవులు ఇస్తే ఎదిగేటువంటి మనిషిని అయితే మాత్రం కాదు. నేను ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో దళితుల్లో దమ్మున్న నాయకుడు ఎవడంటే కాటే సుబ్రహ్మణ్యం అనే ప్రతి చిన్న కుర్రోన్నడిని ఈ నియోజకవర్గంలో చెప్తారు. అందుకు వారందరూ కూడా అన్నదమ్ములే. నేను వారిని నేను విమర్శించను, కానీ యథార్థం మాత్రం గ్రహించమని చెప్తున్నాను. నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయవలసి వచ్చిందనేటువంటి విషయాన్ని మీకు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తాను. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. 30 సంవత్సరాల క్రితం దళితులకి శిరోమరణం జరిగింది. ఆ శిరోమరణం జరిగినప్పుడు మీకు న్యాయం చేస్తానని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మనకు దగ్గరకు వచ్చి మనల్ని ఉపయోగించుకుని, లేకపోతే మనం అక్కడికి వెళ్ళో మనతో కలిసి ప్రయాణం చేశాడు. 30 సంవత్సరాలు త్రిమూర్తులు గారితో వైరం వహించారు. కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని ఎమ్మెల్యేగా నిలబెట్టి వైసీపీ పార్టీ నుంచి ఆయనతో చేతులు కలవడం నా మనసు బాధించింది. నేను కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయితో కలిసి పనిచేశాను 2-3 నెలలు. కానీ ఎప్పుడైతే ఆయనతో కలిశారో నేను విభేదించి నేను బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అబ్బాయిని ఓడించకపోతే షెడ్యూల్ కులం వాడి యొక్క ఉనికిని కోల్పోతాననే ఉద్దేశంతో నేను ఇక్కడ దీనికి తెలియదు కూటమికి నేను సపోర్ట్ చేసి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క గెలుపులో నాదొక పాత్ర, మన దళితులది కూడా పాత్ర అనేటువంటిది నివేదించాను. అదే తప్ప ఎవరిని మోసం చేయాలనో ఎవరి దగ్గర తినవాలనో అంత అవసరం అయితే కాటే సుబ్రహ్మణ్యంకి ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్ళి బానిసత్వం చేయవలసినటువంటి అవసరం ఉండదు. నేను ఆ రోజు త్రిమూర్తులు గారు అధికారంలో ఉన్నప్పుడు త్రిమూర్తులు గారు దళితుల పట్ల చులకనగా చూసే ఉద్దేశంతో త్రిమూర్తులు గారు మేము తిరుగుబాటు చేశాను. అలాగే వేణు గారు దళితుల్ని మినుగులు పురుగులతో పోల్చినటువంటి ఉద్దేశంతో వేణు గారి మీద కూడా తిరుగుబాటు చేశాను. వీళ్ళకిలాగా నేను అణిగిమణిగి లేను, వీళ్ళకిలాగా దాసోహం ఎవరికి చేయను. ఈరోజు సుభాష్ గారు కూడా దళితుల పట్ల తప్పు చేస్తే ఖచ్చితంగా ఆయనకి నేను విషయం తెలియజేస్తాను. వీళ్ళని పక్షంలో ఆయన్నే నేను ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ఎవరి దగ్గర చేతులు కట్టుకుని బతకవలసినటువంటి అవసరం అయితే నాకు లేదు. ముఖ్యంగా సుభాష్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రామచంద్రపురం జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియాలి. నేను సపోర్ట్ చేసి ఈ గెలుపులో కీలక పాత్ర అయిన తర్వాత సుభాష్ కూడా ఆయన కానీ ఆయన నాన్నగారు కానీ నాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దళిత సామాజిక వర్గానికి మన గ్రామంలో ఎక్కడ ఏం జరిగినా సరే నేను తెలియజేయగానే అర్జెంటుగా అక్కడికి వచ్చి ఆర్థిక సహాయం కానీ వారికి వైద్య సహాయం కానీ అనేక రూపాయలని సహాయం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు సచివాలయ యాక్సిడెంట్ జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా నేను ఆయన తెలియజేస్తే ఇమీడియట్గా నన్ను యానం పంపించి వాళ్ళందరినీ కూడా కొంతమంది కాకినాడ రామచంద్రపురం పంపించి యానంలో కొంత ముంచి నిజంగా వారందరూ కూడా 50,000 రూపాయల చొప్పున సహాయం చేయడంలో నాది ఒక కీలక పాత్రను చెప్పాలి. అలాగే ద్రాక్షారామ వాసులు కూడా యాక్సిడెంట్ జరిగినప్పుడు
వాళ్ళకి తక్షణమే 3,000 రూపాయలు ఇవ్వడం, తర్వాత 7,000 రూపాయలు, తర్వాత మళ్ళీ సచివాలయంలో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కూడా సుమారుగా 5,30,000 రూపాయలను ఆయనతో మాట్లాడి దళిత సామాజిక వర్గానికి ఇవాళ సహకారం చేశాను. అనేక మంది భర్త చనిపోయినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు 3 బిడ్డలతో ఆర్థికంగా సతమతం అవుతుంటే అదే విషయాన్ని సుభాష్ గారి దగ్గర తీసుకుని వెళ్తే సుభాష్ గారు వారికి కిడ్కోయిలు ఇప్పించడంతో పాటు ఆర్థిక సహాయం చేసి వారి బిడ్డలు కూడా చదివించేటువంటి పరిస్థితి. ఈరోజు సుభాష్ గారు జన్మదినం రోజున మరి సుమారుగా 87 మందిని ఆయన దత్తత తీసుకుంటే దాంట్లో 35 మంది పైనే మరి ఎస్సీ ఎస్టీలు ఉన్నారంటే మరి నిజంగా సుభాష్ గారు యొక్క దాతృత్వం ఏంటో చూడండి. దాంట్లో కూడా మరి నేను అలాగే మన దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సూచించినటువంటి పేర్లను పెట్టి ఈరోజు మన దళిత బిడ్డలను ఆయన చదివించేటువంటి పరిస్థితి. సుమారుగా ఒక్కొక్కరికి 1,00,000 నుంచి సుమారుగా 2 లక్షల మధ్యలో ఫీజులు కట్టి కార్పొరేట్ కళాశాలలో వాళ్ళు చదివించేటువంటి పరిస్థితి. మరి ఇటువంటి వ్యక్తికి సపోర్ట్ చేసి మాట్లాడటం మరి తప్పంటే ఇది ఎంతవరకు దీన్ని ఈ యొక్క నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఇది సామాన్య ప్రజలు వింటారని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏదో దూషించారు, నన్ను తప్పుడు మాటలు మాట్లాడారు, కానీ వాళ్ళు మాట్లాడే అన్ని మాటలకి నేను స్పందించవలసినటువంటి అవసరం అయితే లేదు. యథార్థం మాత్రం మీతో పంచుకోవాలని మీకు ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఈరోజు ఇదే వైసీపీలో చాలామంది నా దగ్గరికి వచ్చి మరి అన్న మా పరిస్థితి ఇలా ఉందని చెప్పి పని చేయించుకుని వెళ్ళేటువంటి నాయకులు కూడా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా సుభాష్ గారు కానీ నేను కానీ పార్టీలను చూడలేదు. మేము మన వ్యక్తులుగా ఈ రామచంద్రపురం నియోజకవర్గం మన శాశ్వతమైనటువంటి ఉద్దేశంతో ఎవరు వచ్చినా సరే సుభాష్ గారి దగ్గర తీసుకెళ్ళి దగ్గర నుండి పని చేయించి పంపించేటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన షెడ్యూల్ కులాల కోసం ఎంత అధికంగా పట్టించుకునేటువంటి నాయకుడు ఈ రామచంద్రపురం నియోజకవర్గం ఇప్పటి వరకు లేడు. ఉదాహరణకు వెంకటాయపాలెంలో మరి శిరోమరణం బాధితులు ఉన్నారు, చినరాజు గారు కానీ అలాగే దడాల వెంకటరత్నం గారు కానీ వీళ్ళందరూ పట్టాభి గారు కానీ ఈరోజు మరి వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి తీసుకోవడానికి 30 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ తిరగడం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరగడం, మరి అలాగే కోర్టుకి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూసి నేను చదువుకున్నప్పటి నుంచి కూడా నా మనసు బాధ కలిగి మనల్ని మాట వినే నాయకుడు సుభాష్ గారు వచ్చారు కాబట్టి సుభాష్ గారి దగ్గర ఆ విషయాన్ని పెట్టి నేను ఇమీడియట్గా సుభాష్ గారితో మేమందరం కూడా సహకరించడం వల్ల ఆయన 6 రోజుల్లోనే క్యాష్ సర్టిఫికేట్ తెచ్చి వాళ్ళకి ఇప్పించాడు. మరి ఇంతకంటే దళితులకి న్యాయం చేసేటువంటి నాయకుడు ఎవరు వస్తారు? ఒకసారి ఆలోచించండి. ఈ నియోజకవర్గం ఉన్నటువంటి షెడ్యూల్ కులాల వారికి నేను ఒకటే చెప్తున్నాను, ఎవరో మన మనుషులు కాదు, అంటే ఎవరో మన బంధువులు కాదు. అలాగని బోస్ గారు కానీ జగన్ గారు కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు సుభాష్ గారు మన చుట్టాలు కాదు. కానీ ఎవరు మనకి మంచి చేస్తారనేటువంటి వాస్తవాన్ని గ్రహించుకొని మనం బ్రతకాలి, మనం మాట్లాడాలి. ఈరోజు దళితులను పట్టించుకున్నటువంటి వాడు ఎవరు ఉన్నారు సార్? ఈరోజు ఎవరికి కష్టం అంటే పార్టీలు కూడా చూడండి, సుభాష్ గారు వచ్చి కష్టపడి పనిచేస్తున్నారు. అటువంటి నాయకులకి గురించి పొరపాటుగా మాట్లాడటం కూడా చాలా తప్పు. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు చూస్తున్నారు. మొన్నెందుకు రాజభవన్ నగర్లో పాపం ఒక అతను యాక్సిడెంట్లో మరి గాయపడ్డాడు, ఆమెకు భర్త చనిపోయాడు, వాళ్ళ బిడ్డలకి వాళ్ళకి కూడా మరి తక్షణమే మరి డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి కిడ్కో గృహంలో ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ఎందుకు ఇదే వైసీపీ పార్టీలో బోస్ గారు శిష్యుడు జనిపల్లి సాయి దంగేరు, ఆయన చనిపోతే ఒకరు పట్టించుకోలేదు, వాళ్ళ కుటుంబానికి కనీసం ఆదరణ ఇవ్వలేదు. అటువంటి సందర్భంలో అప్పుడు చెల్లిపోయిన వేణుగారి దగ్గర నేను తీసుకెళ్తే నేను హాస్పిటల్ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి వాళ్ళ భార్యకి అక్కడ మరి సెక్యూరిటీ పోస్ట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. సుభాష్ గారు వచ్చిన తర్వాత మరి ఆమెకి కిడ్కో గృహాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు నేను తీసుకెళ్ళి మాట్లాడించాను. ఇలా ఒకటే రెండా సుభాష్ గారు గెలిచినప్పటి నుంచి నేను ఆయనతో జతకట్టినప్పటి నుంచి అనేక విషయాల మీద, ముఖ్యంగా మన ఎస్సీ ఎస్టీల యొక్క విషయాల మీద ఆయనతో కూర్చుని చర్చించి ఆయన తండ్రి గారు ఎప్పుడూ కూడా నేను చెయ్యననే మాట లేదు, మీరు మాలా మాదిగాని కూడా అడగలేదు. ఎవరు వచ్చినా సరే మనకు సహకరిస్తూనే ఉన్నారు, ఇప్పటికీ కూడా సహకరిస్తూనే ఉన్నారు. మరి నేను నిజంగా ఈ నియోజకవర్గం ఉన్నటువంటి పౌరులందరూ కూడా అన్నదమ్ములందరూ కూడా చెప్తున్నాను, అక్క చెల్లెమ్మలకు చెప్తున్నాను, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏమీ మనకి ఏం చేయలేదు. జగన్ గారు 27 సంక్షేమ పథకాలు మనం తీసేశాడు, మన డబ్బు అంతా అట్టుకెళ్ళి సప్లై నిధులను అట్టుకెళ్ళి ఇతర కులాలకి పనిచేశాడు. ఇవన్నీ నేను గ్రహించి ఆ రోజు నేను మధ్యలోనే జగన్ గారు లాంటి నాయకుడు, ఇక్కడ ఉండేటువంటి వేణు గారు కానీ అలాగే మన సుభాష్ చంద్రబోస్ గారు కానీ మనకు సరిపడే నాయకులు కాదని చెప్పేసి మేము బయటకు వచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద వేణు గారి మీద తిరుగుబాటు చేసి మరి స్వతంత్రంగా నిలబడి ఇక్కడ నా సామాజిక వర్గానికి నేను ఒక వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి వీళ్ళతో చేతులు కలిపి ఈరోజు షెడ్యూల్ కులాలకి నా వంతు నేను ఉపయోగపడేటువంటి పరిస్థితి. నేను ఏ రోజు ఏ పదవిని ఆశించలేదు. నేను వచ్చినప్పుడే చెప్పాను, నాకు ఏ పదవి వద్దు, నా ప్రజలు నా షెడ్యూల్ కులాల వారు నాకు ఇచ్చేటువంటి వాదే నాకు పెద్ద పదవి,
మీరు ఇచ్చే పదవులు నాకు వద్దు. నేను పదవుల కోసం మీ దగ్గరికి రావట్లేదు, డబ్బుల కోసం మీ దగ్గరికి రావట్లేదు. నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. నా సామాజిక వర్గానికి ఏ కష్టం వచ్చినా సరే మీరు సహకరించండి, మీరు మా వెంట ఉండండి అని చెప్పాను. పాపం ఈరోజు ఎవరికి ఆరోగ్యం పోకపోయినా ఆయన సొంత డబ్బులతో బాగు చేస్తాడు, అవ్వకపోతే వేరే చోట తీసుకెళ్తాడు. ఎందుకండి ఆ కుర్రాడికి అంత తాపత్రయం? ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ప్రజలు నాకు గెలుపునిచ్చారు కాబట్టి కులమతాలకు అతీతంగా వీళ్ళందరికీ సహకరించాలని నా అబ్బాయి సుభాష్ గారు పరితపిస్తూ ఉన్నాడు, ఆయన తండ్రి పరితపిస్తూ ఉన్నాడు. అటువంటి మనుషులు దుర్భాషలాడడం, తప్పు చేసి మాట్లాడడం చాలా నేరం. ఈ ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ గ్రహిస్తున్నారు. నేను ఏ ఒక్కరిని కూడా తప్పు పడట్లేదు. ఇల్లు సుభాష్ చంద్రబోస్ గారు మా గురువు గారు, వాడ తిరుమూర్తి గారు మా గురువు గారు, అలాగే వేణు గారు కూడా మా గురువు గారే. ఈ నియోజకవర్గ పెద్దలందరూ కూడా మా గురువులే. కానీ అలాగని వాళ్ళు తప్పు చేయట్లేదు, వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నాం. దాని తప్పండి మీరు అలా కూర్చుంటారు అన్నా. మీకు చెప్తున్నాను, మీకే కాదు మాకు వచ్చు బూతు మాత్రం, కానీ చదువుకున్న సంస్కారం ఉంది. వాళ్ళు చేసిన తప్పులనే మాత్రం నేను చెప్తున్నాను. మీకు చేతనవుతే ఈ నియోజకవర్గంలో షెడ్యూల్ కులాల వారు ఎవరున్నా వారికి మీరు సహకరించండి. సుభాష్ గారితో పోటీ చేయండి. 10,000 ఇస్తే మీరు 5,000 ఇవ్వండి, ఈయన 20,000 ఇస్తే మీరు 5,000 10,000 ఇవ్వండి. అంతే తప్ప ప్రజలను తప్పుదారి పట్టించడానికి మీరు ఇక్కడ డెవలప్మెంట్ లేదని, సంక్షేమం లేదని, సుభాష్ గారిని తప్పుడు మాట్లాడి నన్ను తప్పుడు మాట్లాడి ఎంతకాలం ఇది? ఒక రోజు వింటారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు వింటారు. తర్వాత ఖచ్చితంగా ఎవరు కరెక్ట్ అనేటువంటిది ఈ నియోజకవర్గంలో దళితులు ఖచ్చితంగా గ్రహిస్తున్నారు. ఈరోజు చూసారు లేదు మీరు, ఏ ఎస్సీ పేటకి వెళ్ళినా సరే 3 వంతులు సుభాష్ గారు మనుషులే ఉన్నారు. చాలామంది ఎలక్షన్ అయిన తర్వాత మారిపోయారు. ఎందుకంటే మన ఇంటికి వచ్చి మన సహాయం చేసే నాయకుడు వాసనశెట్టి సుభాష్ అని గ్రహించి ఈరోజు మాకు కూడా గ్రామాల ఆదరణ పెరుగుతూ ఉంది. నేను ఎప్పుడు కూడా బ్లూ జెండాని నన్ను భుజాన్ని వేసుకోలేదు. నేను ఎప్పుడు కూడా ఇండివిజువల్గానే ఉన్నాను, ఈరోజు కూడా ఇండివిజువల్గానే ఉన్నాను. నేను ఈ పదవుల కోసం పరితపించడం, పదవులు వస్తేనే బయటకు రావడం, ఎలక్షన్ రాకపోతే ఇంట్లో ఉండే కదా నిత్యం. నేను ఎప్పుడు జనాల్లో ఉన్నాను. రాబోయే కాలంలో కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని బిఆర్ అంబేద్కర్ గారు జీవ చరిత్ర మీద నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాలు తిరగడానికి ఒక షెడ్యూల్ని మీరు అన్నారని కాదు, ఇంతకు ముందు నుంచి నేను ఒక షెడ్యూల్ తయారు చేస్తున్నాను. ఖచ్చితంగా గ్రామానికి వెళ్తాను, నా ప్రజలందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తాను. ఎందుకంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ఉపాధి కల్పించిన రీతిలో మన సుభాష్ గారు ఉన్నారు, వారందరూ తీసుకొచ్చి నేను కంపెనీస్లో ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఏర్పాటును కూడా చేస్తాను. అంతేకాకుండా అంబేద్కర్ భావజాలం పట్ల జనాన్ని చైతన్యం చేసినటువంటి కార్యక్రమాలు కూడా నేను త్వరలోనే ఒక ప్రకటన చేయదలుచుకున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ కూడా సహకరించండి. ఎందుకంటే మన బిడ్డలు ఈ చదువు అనేటువంటిది మానేసి ఈ జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గంజాయి స్మగ్, అలాగే గంజాయి డ్రగ్స్, మద్యానికి బానిస అయిపోయి ఈరోజు చెడిపోతున్నారు. చదువు అనేది మానేశారు. ఇంకా ఈరోజు చూడండి మన మాదిగపేటలో ఇదే పరిస్థితి. కాబట్టి మీరేమన్నా దాన్ని చైతన్యం చేయడానికి చేస్తారా? మీరేం చేయరు. చేసినటువంటి మా పైన మీరు ఇటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను తప్పండి. మీరు అందరూ కూడా నాకు కష్టం వచ్చినప్పుడు నా వెనకాల నిలబడ్డ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మా తమ్ముడు, మీరు అందరూ కూడా. కాబట్టి మిమ్మల్ని ఏం తప్పుడు అనట్లేదు. ఖచ్చితంగా మనం అందరం కలిసి సుభాష్ వంటి నాయకుడి యొక్క నాయకత్వాన్ని అంగీకరించి మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. రండి. మీ కాటు సుబ్రహ్మణ్యం.